మొదటి రాజులు 18 మొదటి 4 వచనాలు చదువుకుందాం. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఒబద్యాను పిలిపించెను. ఈ ఒబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై ఏజుబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా 100 గురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ఇక్కడ 4వ వచనం చూస్తే మొత్తము దేశాన్ని మరి కరప్ట్ చేసేస్తుండగా మరి దేవుడు తన ప్రవక్త ద్వారా 3.5 సంవత్సరాలు ఆపేస్తాడు. అది అందరికీ మనకు తెలిసిందే, వర్షాన్ని ఆపేస్తాడు. అయితే అక్కడ అనేక మంది ప్రవక్తలను, మరి యెజబెల్ అనేటువంటి ఒక స్త్రీ తన సొంత ప్రవక్తలను లేవనెత్తి, దేవుని చిత్తానికి విరుద్ధమైన ప్రవక్తలను లేవనెత్తి, మరి దేవుని ప్రవక్తలను చంపించాలి అనేటువంటి ఆజ్ఞను మరి ఆమె ఎప్పుడైతే when the church cools down చల్లగా అయిపోతారో there will be a rise of abomination to make desolation. ఎక్కడైతే మరి శత్రువుకి చోటు ఇచ్చినప్పుడు మరి ఆమె దేవుని యొక్క ప్రవక్తలను చంపేయాలని ఆజ్ఞ ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళందరూ అంట కేవ్స్లోకి వెళ్ళి దాక్కున్నారంట, గుహలలోకి వెళ్ళి దాక్కున్నారంట. మేబీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ లాక్డౌన్. సో ద ప్రాఫిట్స్ వేర్ సెల్ఫ్ లాక్ డౌన్ ఇన్ టు కేవ్స్. మరి గుహల్లో మరి దాక్కున్నారంట. మరి ఇక్కడ ఉపధ్య అనేటువంటి అందులో ఉండేటువంటి ఒక మరి అధికారి అహాబ్ దగ్గర, అతడు మరి దేవునికి అత్యధికంగా భయపడేవాడు కనుక 50 మందిని ఒక గుహలో, 50 మంది ఇంకో గుహలో పెట్టి అన్నపానములు ఇచ్చి వారిని పోషిస్తున్నాడంట. And other things they are giving and to feed them. Maybe it's a kind of lockdown for the prophets of God and for the saints of God. When the devil came as a flood, ఇక్కడ మరి శత్రువు ఒక వరద వలె వస్తున్నాడు. When the enemy comes as a flood, వచ్చినప్పుడు ప్రవక్తలు లాక్డౌన్లోకి వెళ్ళిపోయారు. The prophets went into lockdown. మరి ఇక్కడ ఏలియా లాక్డౌన్ అవ్వలే. ఇది మీకు అనేక సార్లు చెప్పాను. ఎందుకంటే ఆత్మ మరి అతను ఎవరైనా చంపడానికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ అక్కడి నుంచి అతను తీసుకెళ్ళిపోతుంది. ఓకే, సో దెర్ వాజ్ ఓన్లీ వన్ మ్యాన్ హూ వాజ్ నాట్ లాక్డౌన్, ద అదర్స్ వేర్ లాక్డౌన్. మిగిలిన వాళ్ళందరూ కూడా లాక్డౌన్ అయిపోయారు. లెట్ us see, అంటే ఇక్కడ మరి ఆ ఇజ్రాయెల్ దేశాన్నంతా ఆవరించింది మరణము, ఫర్ ద సెయింట్స్ డెత్. మొదటి రాజులు 19వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు ఏజుబేలునకు తెలియజెప్పగా ఏజుబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. ఓకే, మరి ఇక్కడ చూస్తే ఒకే వ్యక్తి లాక్డౌన్ అవ్వలే, ఫైనల్గా అతను కూడా లాక్డౌన్ అయిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ తర్వాత ఏలియా ఏం చేస్తాడంటే, మరి మనకందరికి తెలిసిన స్టోరీయే, మరి కొండ మీదకి వెళ్ళి ప్రవక్తలను ఆహ్వానించి మరి పైనుంచి ఛాలెంజ్ చేసి అగ్ని తెప్పించి ఇజ్రాయెల్ అందరినీ దేవుని తట్టు తిప్పి ఈ వర్తమానము యెజబెల్కి వెళ్ళినప్పుడు యెజబెల్ ఏమంటుంది, రేపు ఈ సమయానికి ఈ ప్రాణాలు ఇప్పుడు నువ్వు నా ప్రవక్తలను ఏ రీతిగా అయితే చేశావో నిన్ను కూడా అలా చేస్తానని ఒక వర్తమానం పంపినప్పుడు అతను కూడా మరి ఒక దిన ప్రయాణం మేరకు పారిపోయి లాక్డౌన్ అయిపోతాడు. హీ టు రన్స్ అవే అండ్ హీ గెట్స్ లాక్డౌన్ ఇన్ విల్డర్నెస్. ద సెయింట్స్, మరి దేవుని ఎరిగినటువంటి ప్రజలు, యాజకులు, మరి పనిచేసేవారు, లేవీయులు, ప్రవక్తలు, ఆ ప్రవక్తలకు అధిపతి అయినటువంటి ప్రవక్త, ఎవ్రీబడి గెట్స్ లాక్ డౌన్ బికాస్ ఆఫ్ ఎ ఉమెన్ హూ రిలీజెస్ ద పవర్ యాజ్ ఎ ఫ్లడ్. మరి ఒక స్త్రీ తన యొక్క దుష్టత్వము అనేటువంటి శత్రువును మరి వరద వలె విడుదల చేస్తే ఆఖరికి మిగిలిన ఏలియా కూడా లాక్డౌన్ అయిపోయాడు. సో నౌ ఎవ్రీబడి వాజ్ లాక్ డౌన్ హియర్. అప్పుడు అంటాడు, అయ్యా నా ప్రాణం కూడా పోయేటట్టుంది, ఇక నన్ను తీసేసుకో. యు సీ దట్ నౌ ఎవ్రీబడి వెంట్ ఇన్ టు ఎ కైండ్ ఆఫ్ హోప్లెస్నెస్. అందరూ కూడా నిరీక్షణ లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. మరి ఈ టైంలో అందరూ ప్రార్థించేది, ప్రభు నన్ను కాపాడు, నేను నా బిడ్డలో క్షేమంగా ఉండాలి. కరెక్ట్, దేవుడు కాపాడుతాడు. బట్ గాడ్ లిఫ్ట్స్ అప్ ఏ స్టాండర్డ్. ఆయన శత్రువు బలమంతటి మీద మనకి అధికారం ఇస్తాడు. అంటే శత్రువు ఎంత పైకి వెళ్ళి ఎంత భయంకరంగా దాడి చేస్తాడో మరి దేవుడు కూడా తన ఆత్మ ద్వారా అంత సామర్థ్యాన్ని లేవనెత్తి శత్రువును అణగదొక్కుతాడంట. మరి తన బిడల్లోకి నిరీక్షణని ఇస్తాడంట. మరి ఆయన తన వాక్యము ద్వారా ఏ రీతిగా తన ఆత్మ ద్వారా
మరి ఆ వాక్యాన్ని మనకు బోధించి ఏ రీతిగా మరి తగు సామర్థ్యాన్ని మరి లేవనెత్తుతాడు. హౌ విల్ హీ రైజ్ అప్ ఎ స్టాండర్డ్ టు డిఫెండ్ the flood of the enemy so that it won't harm us or we will not be gone away with the flood or drowned away in the flood. మరి ఇక్కడ we see that ఇంతకు ముందు ఈయన శిష్యులైన ప్రవక్తలు 50 మంది they got locked down, and now the captain of the prophets Elijah, the great man of God, he got locked down. మరి అతని యొక్క శిష్యులైనటువంటి ప్రవక్తలు మరి యాజకులు అందరూ లాక్డౌన్, ఆఖరికి అందరికంటే గొప్పవాడైనటువంటి ఏలియా కూడా లాక్డౌన్ అయిపోయాడు. సో లెట్స్ సీ ఇప్పుడు దేవుని ఆత్మ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మేబీ ఇట్ ఇస్ ఎ న్యూస్ ఫర్ ద చర్చ్. ఓకే, ఇట్స్ ఎ మెసేజ్ ఫర్ ద చర్చ్. మొదటి రాజులు 19వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాం, 6 to 10. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. సో నౌ లార్డ్ స్టార్టెడ్ డీలింగ్ హిమ్ ఇన్ ద లాక్డౌన్ సిచ్యువేషన్. మరి ఆ లాక్డౌన్ సిచ్యువేషన్లో మరి దేవుడు తన బిడ్డతో మాట్లాడుతున్నాడు. ఓకే, సో నౌ గాడ్ ఈస్ టాకింగ్ టు అస్. ఓకే, ఇక్కడ మొదటగా ఏలియాతో మాట్లాడుతున్నాడు ఇన్ దిస్ లాక్డౌన్ విల్డర్నెస్ సిచ్యువేషన్. మరి ఆ ఎడారిలో ఒక చెట్టు వద్ద అతను లాక్డౌన్ అయిపోయినప్పుడు ఇంకొక దిన ప్రయాణము వెళ్ళిపోయి పైగా ఒక గంట కాదు, అరగంట కాదు, ఊళ్ళో కూడా దాక్కోలే, 1 day జర్నీ. మేము చాలా స్పీడ్గా కూడా నడుచుంటాడు. అంటే మామూలు మనిషికి 3 రోజుల ప్రయాణం 1 రోజులో మరి ప్రయాణం చేసి ఉంటాడు. మరి మరణ భయం అంటే ఇట్స్ వెరీ డేంజరస్. సో అప్పుడు దెన్ గాడ్ డీల్స్ విత్ హిమ్. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన గనుక అతడు భోజనము చేసి, ముందు అతను కొంచెం కూల్ చేద్దాం, హీఈస్ ఇన్ ఫియర్. ఓకే, అతను భయంలో ఉన్నాడు వెంటనే. కానీ మన దేవుడు ఎలా డీల్ చేస్తున్నాడో చూద్దాం. హౌ ఇస్ గాడ్ డీలింగ్ విత్ హిస్ పీపుల్. అతడు చూచినంత అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల బుడ్డియు కనబడిన గనుక అతడు భోజనం చేసి, ముందు అతను ఏం మాట్లాడలేదు. ఎందుకు భయపడ్డావు? హి డిడ్ంట్ టాక్ ఎనీథింగ్. హి జస్ట్ గేవ్ హిమ్ ఫుడ్ అండ్ జస్ట్ అలౌడ్ హిమ్ టు స్లీప్. యు సీ దట్ నౌ హి ఈస్ గాడ్. అందుకే యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. యోహాను సువార్త 14:16. And I will pray the Father and he shall give you another comforter that he may abide with you forever. తెలుగులో చూద్దాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. వేరొక ఆదరణకర్తను పంపిస్తారండి. అంటే ఈయనొక ఆదరణకర్త. యేసుప్రభువు అంటారు, నన్ను చూస్తే నీవు తండ్రిని చూసినట్లే. ఇఫ్ యు సీ మీ యు హావ్ సీన్ గాడ్. మరి ఫిలిప్ అంటాడు, అయ్యా ఒక్కసారి తండ్రిని చూపించు, మా జన్మ ధన్యమవుతుంది అంటాడు ఫిలిప్. ఇంతకాలము ఉన్నాను, నీకు నా గురించి తెలియలేదా? నీకు తెలీదా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. నేను తండ్రి యొక్క సంపూర్ణ స్వరూపాన్ని, సత్య స్వరూపాన్ని, ఐఎమ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ అంటాడు. మూర్తిభవించిన తత్వం అంట. అంటే తండ్రి ఒకవేళ ఎలాగుంటాడో నువ్వు చూసే రూపంలో నీకు చూపించాలి అంటే మరి రూపమే కాదు, గుణము కూడా ఆయన రూపము. మరి ముఖ్యమైనది గుణము. ఓకే, శరీరము మరి యేసయ్య మరి ఆయన మరి చూడడానికి కూడా బాగుంటాడు, కానీ ఆయన ముఖ్యముగా ఉండేటువంటిది రూపము. ద ఇమేజ్ ఈజ్ ఎక్స్ప్రెస్ ఇమేజ్. కంఫర్టర్ ఆయన అంటే ఆదరణకర్త. అంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోతాను. ఆయన శిష్యులంతా మరి గందరగోళం పడిపోతున్నారు. ఆయన వెళ్ళిపోతున్నాడు, ఎలాగ మా పరిస్థితి, మరి ఆయన బాగా చూసుకున్నాడు, మాకు ట్రైనింగ్ ఇచ్చాడు అంటే ఆయన వెళ్ళిపోయి ఐఎమ్ సెండింగ్ అనదర్ కంఫర్టర్. నేను వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తున్నాను, ఈయన ఆదరిస్తాడంట. సో ఇనిషియల్గా అతను ఏమంటే హీస్ జస్ట్ కంఫర్టింగ్. ముందు అతనికి ఆహారం ఇచ్చి హీస్ కంఫర్టింగ్, ఈట్ మై సన్, టేక్ రెస్ట్, యు ఆర్ టైర్డ్. ఆదరణకర్త. ఇప్పుడు మరి సేవకు కూడా అనేకులను వాడుకో అంటే ఎవరిని పంపిస్తాడు దేవుడు? హీ వాంట్ టు సెండ్ హూ వాంట్ టు కంఫర్ట్ పీపుల్. హీ వాంట్ టు సెండ్ హూ ఆర్ కంఫర్టర్స్. ఆదరించేవాడిని దేవుడు పరిశుద్ధాత్ముడు అనుకుంటాడు. ఆదరించే వాళ్ళ ఫలాలు గొప్పగా ఉంటాయి. దే ఆర్ నాట్ లిమిటెడ్, దే కెనాట్ బి కంటైన్డ్, దే విల్ బేర్ మచ్ ఫ్రూట్. మనం చూస్తే పాత నిబంధనలో కూడా దేవుడు అక్కడ ఆదరిస్తున్నాడు. ఓకే, యూ నీడ్ కంఫర్టర్స్. గాడ్ నీడ్స్ పాస్టర్స్ హూ ఆర్ కంఫర్టర్స్, ప్రాఫిట్స్ హూ ఆర్ కంఫర్టర్స్. Let us pray. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈ వాక్యము నీవు నీ బిడ్డలతో పంచుకున్నావు. నీ ప్రవక్త అయిన లాక్డౌన్లో ఉండే నీ ప్రవక్త అయిన ఏలియాతో పంచుకున్నావు. తర్వాత ఏలియా వెళ్ళి నీ బిడ్డలందరికీ చెప్పాడు. ఈ రీతిగా దేవుడు కనపరుచుకున్నాడు. ఆయన నూతన సామర్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఎవరైతే భయంలో, మరి ఆహారము లేక, ఉద్యోగము లేక, అప్పుల్లో, కష్టాల్లో, రోగాల్లో, బాధల్లో లోకాన్ని వెలిగించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసయ్య మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.